ఏమనుకోమంటానంటే కాపురం బాగుండాలంటే సత్యాడు వీడు మంచాడే ఆమెతో మాట్లాడాడు కానీ అది లేదని మైండ్లో అనుకుంటే ఈ అమ్మాయి డిస్టర్బ్ అవ్వదు. ఈడున్న క్లోజ్నెస్కో లేకపోతే ఈ పలానా అమ్మాయితో ఉన్నాడు ఈ కాపురం చేశాడు లేకపోతే ఈ అమ్మాయితో ఉండిపోయాడు. ఇప్పుడు హీరోయిన్తో కాపురం పెట్టాడు హైదరాబాద్లో కలిసి ఉంటున్నాడంటేనే మా అబ్బాయి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసి ఎరా అమ్మాయితో ఉన్నావా, ఆ అమ్మాయి నీ టచ్లో ఉందా ఏంటని అడిగాడు. అమ్మో లేదు అసలు మనకెందుకు ఈ గోళ, అమ్మాయితో టచ్లో లేనా, అమ్మాయితో మాట్లాడలేదు చెప్పాడు. బట్ ఆ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి ఇష్యూని ఆ వీడియో కూడా ఏదో బయట పెట్టిన తను ఒక అమ్మాయికి సంబంధించి ఏముంటుందంటే దాంట్లోని ఆ వీడియోలో మీరు చూసారు వాళ్ళకి నాకు గతంలోనే తెలుసు బట్ నేను ఆగానంటూ కూడా దానికి ఏమంటారు అప్పుడు? సార్ నేను అనేది అదే సార్, ఇప్పుడు ఆమె ఇంట్లోకే ప్రముఖులో లేకపోతే మీడియా వాళ్ళు లేకపోతే ఆమెతో రిలీజింగ్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా. ఆ పాపను మేము తప్పు అంటామా? ఎలా అంటాం తప్పని? ఓకే ఇప్పుడు ఆమె మగవాళ్ళతో మాట్లాడింది అనుకోండి, అది గౌరవప్రదంగా చూస్తాం తప్ప ఆమెనేం తప్పు మాట్లాడమే ఎందుకనాలి? మేము తప్పు మాట్లాడితే తప్పు కదా, మా కోడలన్నా నాకే తప్పు కదా. ఆమెకి అనుమానం ఉంది, వేరే ఆడాళ్ళమే అనుమానం ఉంది, మాట్లాడింది, దానికి నా బాధ్యత లేదు కదా. ఆవిడికి అనుమానం ఉంది వేరే ఆడాళ్ళ మీద, మాట్లాడింది, దాంట్లో నా బాధ్యత ఏముంది? బట్ ఎందుకంటే ఇవన్నీ తెలిసిన సందర్భంలో మీకు తెలిసిన సందర్భంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగేది? ఎందుకంటే ఎప్పుడు నచ్చ చెప్పే ప్రయత్నం ఎక్కడున్నాం సార్ వాళ్ళ దగ్గర? అసలు వాళ్ళ హైదరాబాద్లో కాపురం ఉన్నారు, ఎప్పుడో 4-5 సార్లు ఉంటాం మేము వాళ్ళ దగ్గరికి. అసలు మాతో వాళ్ళ టచ్ ఎక్కడ ఉంది? మాతో ఎక్కడున్నారు? పేరెంట్స్తో సంబంధం లేదు సార్. అది వేరే కాపురం పెట్టుకుని వేరే సార్ ఉంటే పేరెంట్స్ని అంటే ఎట్టాగు? ఓకే, సో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇప్పుడే చోటు చేసుకుంది. స్టూడియోలోకి మనం మాట్లాడుతున్న ఈ క్రమంలోని గౌతమి కూడా ఎంటర్ అయింది. మరి కాసేపట్లోనే గౌతమి కూడా తను మాట్లాడబోతోంది. మనం ముందే మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫైటింగ్. ఇది గొడవలు కాదు, రచన ఎక్కడికి తీసుకెళ్ళిపోవడం కాదు, సమస్య ఎట్లా సామరస్యంగా పరిష్కారం అవుతుంది. రోజుకొక ఎపిసోడ్కి వెళ్ళిపోతున్న క్రమంలో సడన్గా తన ఎంట్రీ ఇచ్చింది. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ గౌతమితో పాటు గౌతమి ఫ్యామిలీ కూడా, గౌతమి మదర్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ గౌతమి మదర్తో కూడా మాట్లాడదాం. అండ్ మహేష్ ఫాదర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఒక వర్షన్ అయితే గౌతమి చెప్పిన వర్షన్, లేకపోతే మహేష్ ఫ్యామిలీ చెప్పిన వర్షన్ కాదు. ఇక్కడ మాట్లాడుకుందాం, ఇక్కడ తేల్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడికో దాని పీక్స్కి తీసుకువెళ్ళిపోయి గొడవ కాదు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కడికో వెళ్ళిపోయిన సందర్భంలో లెట్స్ టాక్ హియర్ ఇట్ సెల్ఫ్. గౌతమి, ఆయన చెప్తోంది ఏంటంటే ఇప్పుడు కూడా హీ రెస్పెక్ట్స్ యూ, స్టిల్ మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నారు. అఫ్కోర్స్ మీరు లైవ్ ఫాలో అయ్యారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసి మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు. మీరు విన్నారు ఫ్రమ్ ద బిగినింగ్, దిస్ ఇస్ నాట్ అబౌట్ రకల్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు మీరు ఇంకా ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్? సార్ యాక్చువల్లీ నేను లైవ్ ఇందాక వేరే ఛానల్లో చూశాను. ఓకే, సో డిబేట్ ఇప్పటికి మాకు ఒక 8-9 పంచాయతీలు జరిగాయి. ఫస్ట్ పంచాయతీకి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు పెద్ద, ఓకే. సెకండ్ పంచాయతీకి పెద్ద మనుషులు, థర్డ్ పంచాయతీ లీగల్ సిస్టమ్, ఓకే. ఫోర్త్ పంచాయతీ మీడియా. ఇప్పుడు మీడియాలో జరుగుతుంది. సో మాకు వాళ్ళ ఎలిగేషన్స్ కొత్త కాదు, వాళ్ళకి మా ఆధారాలు కొత్త కాదు, మా ఆధారాలు వాళ్ళకేం కొత్త కాదు, వాళ్ళ ఆరోపణలు నాకేం కొత్త కాదు. కాకపోతే ఈ లైవ్లో ఏం మాట్లాడారో ఇప్పటిదాకా నాకు క్లారిటీ లేదు. మీరైనా నాకు జస్ట్ చెప్పగలిగితే. బాబు గారు ఏం చెప్పారని? ఆయన ఏమంటున్నారంటే మీరు ఇంతవరకు నాకు గౌరవం ఇచ్చారు, మీ విషయంలో ఇంతవరకు గౌరవం ఇచ్చారని చెప్పి ఆయనే చెప్పుకొచ్చారు. బట్ ఆ తర్వాత మాట్లాడిన మాటలు నాట్ యాక్సెప్టబుల్. అఫ్కోర్స్ తను మాట్లాడిన మాటలు నాట్ యాక్సెప్టబుల్. దేనైతే మాత్రం తననేమన్నాను. వాళ్ళిద్దరు కలిసి ఉంటే చూడాలనుకుంటున్నా, ఒకవేళ కలుస్తాను సిద్ధంగా ఉంటే ఐఎమ్ రెడీ. బట్ కలిసి ఉంటారా వాళ్ళ ఇష్టం. కరెక్ట్ బాబు గారు, అంతకన్నా ఎక్కువ మాట్లాడాను సార్. విడాకులు చేయాలంటే నేను చేయను సార్, నేను పార్టిసిపేట్ చేయను. విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్తాం. వాళ్ళు పిల్లలు ఇందాక చెప్పాం, మా పేరెంట్స్ పాత్ర ఏం లేదండి, మేము వాళ్ళకి పెళ్లి చేసి పంపించాం, మా దగ్గర ఎవరి దగ్గర ఉండలేదు, వాళ్ళు విడిగా ఉంటున్నారు, వాళ్ళు కలిసి ఉంటానంటేనే, వాళ్ళు ప్రేమించుకున్నానంటేనే మేము పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసాము. కాపురం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిది. సో వాళ్ళు కీసులాడుకుంటే మాకెవరికి సంబంధం లేదు,
మేమేం పాత్రలు లేవు, మేము వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళ ఫాదర్కైనా నాకైనా ఓకే ఎఫర్ట్ వాళ్ళే, ఆయన ఇచ్చినా మేము ఇచ్చినా మా ఎఫర్ట్స్ అన్నీ వాళ్ళకే, మా యజమానులు వాళ్ళే, నాకున్న వాటికి అన్నిటికీ యజమానులు వాళ్ళే, నేను ఎవరికి ఇవ్వను కదా, వారసులు వాళ్ళే కదా, మా గౌతమి మా అబ్బాయే మా మనవడే వారసులు యజమానులు, మేము ఊరినే పని చేసేవాళ్ళమే, మా పని అయిపోయింది, ముసలాళ్ళం అయిపోయాం. సో వాళ్ళకన్నా మాకు ఎవరు లేరు కదా, వాళ్ళు నిజంగా కలిసి ఉండే పరిస్థితి అంతకన్నా ఎక్కువ మాకు ఎవరు అసలు ప్రపంచంలో. గౌతమి మాకు ఎవరు ఎక్కువ, మీ ఇద్దరు కలిసి ఉంటే కనుక నాకు ఇంకా నా నెక్స్ట్ నువ్వే కదా. అలాగే సార్, అక్కడికే వద్దాం. ఇప్పుడు మాకు జనవరిలో విడిపోయాం మేము, దూరంగా ఉంటున్నారు జనవరి నుంచి. నేను ఆ తర్వాత మహేష్ వాళ్ళ ఫాదర్ని ఇప్పుడే చూస్తున్నా. ఓకే, నిన్న రితు చౌదరి అనే ఇన్సిడెంట్ వచ్చాక పాపం మహేష్ వాళ్ళ ఫాదర్ నిజంగానే పెద్ద మనిషి వాళ్ళ ఊర్లో, నేను అగౌరవపరచడానికి కూడా రాలేదు. రితు చౌదరి కోసం స్టాండ్ తీసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. రితు చౌదరిని సంబంధించి ఆమె ఎవరో నాకు తెలియదు. ఒక్క నిమిషం, నేను విన్నదాంట్లో ఒక్క నిమిషం ఆగమ్మా, నేను విన్న దాంట్లో ఆ అమ్మాయి గొప్పదా, సోషల్ వర్కరా, లేకపోతే సొసైటీ వర్కరా, అవన్నీ నాకేం గుడ్ విల్స్ లేవు. ఓకే, నేను అనేది ఏంటంటే తగాదా మన కుటుంబాన్ని, తగాదా మన కుటుంబాన్ని. ఇందాక ఏం చెప్పా మీకు, ఆ అమ్మాయి హస్బెండ్ని తిట్టే హక్కు ఆ అమ్మాయికి ఉంది, అట్లాగే నన్ను కూడా తిట్టే హక్కు ఉంది, నేను ఆమెను తిట్టే హక్కు కూడా ఉంది, మాది కుటుంబం. నేను ఎక్కడ తిట్టాను సార్, వాళ్ళే తిట్టారు, ఆడియోస్ విన్నారు కదా. సార్ సార్ ఇవన్నీ కాదు సార్, ఎన్ని పొరుగు పోయే మాటలు, మా మిస్సెస్ని వ్యభిచారని పక్కలేస్తుందని. నేను ఎప్పుడు అన్నాను సార్, ప్రూవ్ చేయండి. మీ వీడియోలో మీరు చూసుకోండి, ప్రూవ్ చేయండి సార్, చేసుకోండి మీరు. నేను చెప్పేది కాదు సార్, ఒక మాట వినండి. మా అమ్మాయి మొగాళ్ళతో తిరుగుద్దని, మా అమ్మాయి డ్రగ్స్ వాడొద్దని, మా అమ్మాయి పబ్బులు తిరుగుద్దని, మా ఆ ఇంటి వానర్కి ఫోన్ చేసి ఇల్లీగలు ఇక్కడ వ్యభిచారం జరుగుద్ది అయ్యని ఆ ఇంటి వానర్ ఎలగొట్టేశాడు మమ్మల్ని. ఆమె చెప్తే ఇక్కడ ఇంటి వానర్ ఉన్నాడే మా అమ్మాయికి, ఆ అమ్మాయి ఇంటి వానర్ వచ్చాడు. ఏంటంటే ఇంట్లో వ్యభిచారం జరుగుతుందంట, డ్రగ్స్ వాడుతున్నారంట, డ్రగ్స్ అమ్ముతున్నారంట. సార్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, ఏదో తగాదా వచ్చింది, ఫ్యామిలీ తగాదా ఇది, మీకు వాళ్ళు చెప్తే మీరు నమ్మొచ్చు సార్, చూడండి ఇల్లంతా చెక్ చేసుకోమని చెప్పా. ఇల్లంతా చెక్ చేసి ఎక్కడెక్కడో జరిగిన సంభాషణ కాదు, తను నేరుగా అక్కడే ఉంది, తనతోనే మాట్లాడే ప్రయత్నించాను. ఎందుకంటే మీ కోడలు పక్కనే ఉంది, ఐ మీన్ మీ పక్కనే కుర్చీ వేసుకొని మరి కూర్చుంది ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి. గౌతమి అలిగేషన్స్ మీరు వింటున్నారు, సో ఇక్కడే కౌంటర్స్, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎక్కడో రకల్స్కి వెళ్ళిపోవడం కాదు, మీరు కాస్త ఎక్కడో నోరు కాస్త జారారు అనేది అర్థం వచ్చిన మాట్లాడుతున్నారు. రికార్డింగ్ సార్ ఏం మాట్లాడింది ఫ్యామిలీస్ గురించి అట్టగా సార్. ఇప్పుడు వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు, దాన్ని మేమేం సమర్థించట్లా, ఆ భార్యాభర్తలు మేమేం సమర్థించట్లా. వాస్తవంగా ఎప్పుడో ఇంతకుముందే చెప్పాను రాకముందు, నాకన్నా మా అయ్యంకుడు ఎక్కువ టార్చర్ పడ్డారండి, ఆయనకు తెలిసి ఇవన్నీ నాకు తెలియదు, ఒకేసారి నేను చూశానని చెప్పా. ఓకే, నేనేమి బ్లేమ్ చేయలే ఎవరిని, లేదు మా వ్యాపారాలు గారు ఏంటో నేను మీకు చెప్పా. ఏమని చెప్పా చెప్పండి, ఒక మాట చెప్పండి. పక్కన ఉంది కదా, ఏమని చెప్పానో చెప్పండి మీరు. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మాత్రం ఇష్యూకి సంబంధించి మీ మా మదర్ గురించి కానీ మాట్లాడుకోవాలి. ఒక్క విషయం మీ స్టార్ట్ చేశాక మీ గురించి ఆయన ఎక్కడ కూడా ఒక్క పొల్లు కూడా తప్పలేదు. మీ ఇద్దరు అంటే ఇటువంటి రకాల టైంలో ఎక్కడో దగ్గర మాట తూరడం అనే ఒక నమస్తే సార్, నా పేరు సత్యవతి అండి, నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తాను. అన్నయ్య గారు నమస్తే అండి. నేను 36 సంవత్సరాలు పిల్లలకి అసెస్మెంట్స్ పెట్టి తప్పుని తప్పుగాను రైట్గానే కొట్టానండి. ఇప్పుడు కూడా నేను రైటే మాట్లాడతాను. మీరే మాట్లాడారు, ఎందుకంటే బాబు గారు వర్షన్ విన్నాం, ఒకసారి మీరు మాట్లాడారు, ఎందుకంటే ఆయన కూడా అదే అన్నారు. మీరు ఇంతవరకు నేను ఎక్కడ తను ఒక మాట అట్టన్నారంటే ఎక్కడా మాట్లాడలేదు. అఫ్ కోర్స్ ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ మాట కూడా ఉపయోగించారు. పతివ్రతలు అంటే ఆ వాల్యూ దాన్ని అంటే మీ పొటెన్షియల్ మాట్లాడండి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మీరు గత నెల కావచ్చు జరిగే టాపిక్ ఏంటి సార్ మీడియాలో, నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరికి సంబంధించి విడిపోవడం అంశం గౌతమి తెర మీదకి వచ్చిన తర్వాత కొన్ని అలిగేషన్స్ ఏంటి సార్ అడగండి. మీరు 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 ఇప్పటిదాకా డిబేట్ పెట్టి అది ఇది అన్నారు కదా. నేను ఎందుకంటే నాకు నా మనవడిని పెంచుకోవడంలో చాలా బిజీగా ఉన్నా. నేను నా మనవడే నా ప్రపంచం.
నేను మీడియాలో యూట్యూబ్లో అవి కూడా నేను చూడను సార్. రైట్, ఒక క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పండి. నా భర్త నన్ను మోసం చేశాడు, అందుకే నేను బయటకు వచ్చాను కదా సార్. బియాండ్ దట్ ఎక్కడ లేదు. దాంతో పాటు నా భర్తకి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, నేను మెంటల్ టార్చర్ పడ్డాను, నేను ప్రెగ్నెన్సీలో గోత్రూ అయ్యాను, తర్వాత నేను తర్వాత కూడా నా బిడ్డ పుట్టిన తర్వాత కూడా నేను బాధపడ్డాను. జనవరిలో ఇవన్నీ కూడా నాకు నా పేరెంట్స్ కూడా నన్ను నమ్మలేదు. ఎందుకంటే నా పేరెంట్స్ కూడా అల్లుడు చాలా గొప్పోడని అల్లుడి వైపే ఉన్నారు కానీ నా వైపు లేరు. నాకు తెలిసి ఈ నెల రోజులు మా అమ్మాయి చెప్పింది ఇయ్యే అనుకుంటున్నా నేను. అదే కదా మీరు మీరు మీ టీవీ సాక్షిగా జరిగింది కూడా అదే కదా కదా. ఇన్ని జరిగినప్పుడు బాబుగారు ఒక పెద్ద మనిషి, బాబుగారు ఏం చేయాలండి? నా కొడుకు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారమ్మా, రండి మాట్లాడుకుందాం. మీ అమ్మాయి లేకపోతే నేనున్నా కదా, మా చెల్లెలు మంచిది అన్నారు కదా, అన్నయ్య గారు నమస్కారం, మీరు నన్ను ఎందుకు సంప్రదించలేదండి? ఇంత జరుగుతుందమ్మా, సంప్రదించాలి కదా సార్. ఏదో అడిగారు కదా, నేను చెప్తున్నా. చెప్పండి. గతంలో ఏ పెద్ద మనుషులు లేకుండా మా బావగారు నేను వెళ్ళి సరి చేసాం. ఓకే, ఆయన మా అబ్బాయిని సంబంధించాడు, నేను గౌతమిని సంబంధించాను. మంచి మాట్లాడేమో చెడు మాట్లాడేమో మొత్తం మీద వాళ్ళిద్దరూ సెట్ అయ్యారు మా మాటలకి. ఇలా గొడవ జరుగుతున్నాయని మేము ఎక్కడో